నమ్మే పరిస్థితి లేదని వచ్చే ఎన్నికల్లో బీసీనే సీఎం అవుతాడని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని, రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42% పెంచాలని డిమాండ్ చేశారు. ఈ నెల 29న బీసీల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. హలో బీసీ చెలో హైదరాబాద్ పేరుతో లక్డీ కపూర్లోని సెంట్రల్ కోర్ట్ హాల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలను, బీసీ సంఘాలను ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే తీవ్ర స్థాయిలో అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు బీసీ రిజర్వేషన్ల విషయంలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కన్ఫ్యూజ్ పడుతుంది, ప్రభుత్వమే కన్ఫ్యూజ్ పడుతుంది. రిజర్వేషన్ కులగణన ఎప్పుడు చేస్తారు, రిజర్వేషన్లు ఎప్పుడు పెంచుతారు, దీని మీద స్పష్టమైన విధానం ప్రభుత్వానికి లేదు. కన్ఫ్యూజ్ అసలు వాళ్ళు చేసే పద్ధతిని చూస్తుంటే, ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే బీసీ రిజర్వేషన్లు పెంచాలని వాళ్ళకి లేదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నాయి, ఇంతవరకు కులగణన చేయలేదు. కులగణన స్టార్ట్ చేస్తే ఒక నెలలో చేయొచ్చు, బడ్జెట్ ఉంది, క్యాబినెట్ డిసిషన్ తీసుకుంది, ఒక నెలలో చేయొచ్చు. ఇంతవరకు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల విధానంలో స్పష్టమైన విధానం అవలంబిస్తలేదు. ఈ వైఖరి మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని 2 కోట్ల మంది బీసీల పక్షాన హెచ్చరిస్తున్నాం. బీసీలు అంటే మీకు కలుసా, తక్కువ చూపా? కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులు లేరా? మీరు అంతా నోరు మూసుకొని కూర్చుంటారా? ఓట్లు వేసుకుంటా, జెండాలు మోసుకుంటా, జిందాబాదులు కొట్టుకుంటా మీరు రాహుల్ గాంధీ అగ్రనాయకుడు, లోక్సభలో ఫ్లోర్ లీడరే, బీసీల జెండా నెత్తి మీద ఎత్తుకున్నాడు ఆయన. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి స్పష్టమైన విధానం ప్రకటించు. మొదలు జనాభా లెక్కలు ఎప్పుడు తీస్తావు, రిజర్వేషన్లు ఎప్పుడు వేస్తావు? ఏదో ఇది కోటు కొట్టేస్తుందని ఓగానాలు ఎందుకు నీకు? కోటు కొట్టేస్తుందని మన కలవటదా మీకు? కళలు నిజమవుతాయా? ఎందుకు అట్లా బీసీల పట్ల చిన్న చూపు వైఖరి? మంత్రివర్గంలో స్థానం ఇవ్వరు. 76 ఏళ్లలో ఈ రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రి కాలేదు. బీసీలు బగబగ మండుతున్నారు. ఏం ఈ 76 ఏళ్లలో మాకు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వరా అని పార్టీలన్నింటినీ నిలదీస్తున్నారు. అదేవిధంగా ఒకవైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా టూర్ చేసి బీసీ నినాదాన్ని, ఓబీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడు భుజాన. కాబట్టి ఇది సరైన సమయం. అందరూ కూడా బీసీలు కలిసి కట్టుగా బీసీ రిజర్వేషన్లు పెంచాలని 42%, అసలు 50%కు పెంచాలి. అది